హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో 2018 ఏపీ టెట్ పేపర్ 1లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ గురించి డిస్కస్ అయిపోతున్నాను. యూజువల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథ్స్ బేసిక్స్ అన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా ఈ పేపర్ చూస్తే ఎంతో కొంత ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మేము కూడా చేయగలము, పూర్తిగా మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్ని మర్చిపోయినా సరే కాస్త లాజికల్గా ఆలోచించగలిగితే మేము చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఈ పేపర్ నుంచి వస్తుంది. దట్ ఈస్ వై పర్టికులర్గా ఈ పేపర్ డిస్కస్ చేయడం. పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ పేపర్ చాలా సిల్లీగా అనిపించవచ్చు. బట్ నా మోటో ఏంటి అంటే దీనివల్ల కొంతమంది అయినా కాన్ఫిడెన్స్ పెంచుకొని మ్యాథ్స్ మీద స్కోర్ చేస్తారన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఈ పేపర్ డిస్కస్ చేస్తే సో లేట్ చేయకుండా దీంట్లో ఉండే టోటల్ 24 క్వశ్చన్స్ 1 by 1 స్క్రీన్ మీద చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ బేస్డ్ ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి, బట్ లాజికల్గా ఆలోచించి చేయగలిగినవి ప్రాబ్లమ్స్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నది నా ఉద్దేశం. సో లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 91, ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ 4-digit నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ అన్నారు. చాలా సింపుల్. ఇది లార్జెస్ట్ 4-digit నెంబర్ వచ్చేసి 9999 అవుతుంది. లార్జెస్ట్ 2-digit నెంబర్ వచ్చేసి 99 అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 9900 అవుతుంది. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్. చాలా సింపుల్. కాకపోతే ఈ లార్జెస్ట్ 4-digit, స్మాలెస్ట్ 4-digit ఇలా చాలా కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది. సో ఇది ఈ ప్రాబ్లం సింపుల్గా ఇచ్చారు కదా, దీంట్లో ఏముంది అనుకోవద్దు. ఇదే కంటెంట్ మీద చాలా రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ 4-digit నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్, ఇలా రకరకాలుగా అడుగుతారు. మీరు ఎంతో కాన్ఫిడెంట్గా చేయగలరు అన్నది ఇంపార్టెంట్. అలాగే సెకండ్ వన్ కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా, పద్మ పెయిడ్ అన్ అమౌంట్ ఆఫ్ 1250 రూపీస్ పర్ మంత్ యాజ్ రెంట్. ఒక ఇంటికి రెంట్ లాగా 1250 రూపీస్ పే చేస్తూ ఉంది పద్మ అనే అమ్మాయి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ రెంట్ పెయిడ్ బై హర్ ఇన్ 2 years. 2 సంవత్సరాల్లో ఆమె పే చేసిన టోటల్ అమౌంట్ ఎంత? ఇదేముంది 1250, 2 years అన్నారు కాబట్టి 24. జస్ట్ లైక్ దట్ మీరు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1250 30,000 అవుతుంది. సో జస్ట్ మల్టిప్లికేషన్ ఎంత కాన్ఫిడెంట్గా చేయగలరు. ఇంత సిల్లీ క్వశ్చన్స్ ఇస్తారంటే ఎస్, డెఫినెట్గా ఇంత సిల్లీ క్వశ్చన్స్ ఇవ్వరు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ టెట్ పేపర్లో చూసినప్పుడు మీకు కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథ్స్ వదిలేసిన వాళ్ళు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ అని అడిగారు. మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 2, 3, 5, 7. ఇమీడియట్గా చాలామంది 9 రాస్తారు. 3, 5, 7 ఆడ్ నెంబర్స్ వచ్చే కంటిన్యూగా 9 అని రాసేస్తారు. అక్కడే పొరపాటు పడతారు. 9 అనేది ప్రధాన సంఖ్య, లేదంటే ప్రైమ్ నెంబర్ కాదు, 11 అవుతుంది. సో 5 ప్రైమ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17 + 11 28 అవుతుంది. యాడ్ చేస్తే డివైడెడ్ బై 5. ఈ 28 ఏంటి? సమ్ చేస్తే వచ్చింది. కింద 5 ఏంటి? నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎందుకు? మనకి తెలుసు యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై n, అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చాలా చోట్ల నేను ఇలాగే చెప్తా ఉంటాను సింపుల్గా. సో ఇన్ దట్ సెన్స్ ఇదేమిటి? 28/5 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 5.6 అవుతుంది. 5.6 అవుతుంది. సో 5.6 అనేది మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. ఇదే క్వశ్చన్ మార్చి ఎలా అడగచ్చు అనేది కూడా మీరు ఆలోచించండి. 5 కాకుండా 10 అడగచ్చు. 20 నుంచి 30 లోపు ఉండే ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత అని అడగచ్చు. కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు అడగచ్చు. సో ఒక క్వశ్చన్ చూడగానే దాని ఆన్సర్ వచ్చేసింది అక్కడితో ఆగిపోకుండా ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు ఇవ్వాలి, మార్చి ఇవ్వచ్చు కదా అని మీరు ఆలోచించడం మొదలు పెడితే డెఫినెట్గా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. నాకు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 94 చూడండి. ద నెంబర్ లైస్ బిట్వీన్ 50 and 60. 50కి 60కి మధ్యలో ఉంటూ లీవ్స్ రిమైండర్ 1 వెన్ డివైడెడ్ బై 7. 50కి 60కి మధ్యలో ఉంటుంది. 7తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50కి 60కి మధ్యలో, యాక్చువల్గా 50 కంటే ముందు 49 అని ఒక నెంబర్ వస్తుంది ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేది. 7 * 49 అవుతుంది. 7 × 8 ఏమవుతుంది? 56 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? 56 అనే నెంబర్ 7తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే రిమైండర్ 0 వస్తుంది. బట్ వాళ్ళు ఇక్కడ అడుగుతుంది 50కి 60కి మధ్యలో ఉండాలి,
7తో డివైడ్ చేసేటప్పుడు 1 రిమైండర్ రావాలి. బట్ 56 అనేది 0 రిమైండర్ వస్తుంది. నో ప్రాబ్లం. దీని నెక్స్ట్ నెంబర్ 57 ఏదైతే ఉందో మీరు 7తో డివైడ్ చేస్తే 7 8 జార్ 56 రిమైండర్ 1 వస్తుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ 57 అవుతుంది. చాలామంది గమనించకుండా 56 కూడా పెట్టే ఛాన్స్ ఉంది. సో పూర్తిగా అర్థం చేసుకోవాలి. 50కి 60కి మధ్యలో ఉండాలి. 7తో డివైడ్ చేస్తున్నప్పుడు అంటే భాగించినప్పుడు శేషం 1 రావాలి. జస్ట్ డివిజబిలిటీ రూల్స్ మీద లేదంటే డివిజబిలిటీ కండిషన్స్ మీద చాలా రకాలైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ కేవలం పేపర్ 1 స్థాయిలోనూ ఎస్జిటి స్థాయిలోనూ కాకుండా పీజీటీ స్థాయిలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది నెంబర్ థియరీలో. డివిజబిలిటీ రూల్స్ అండ్ డివిజబిలిటీ కండిషన్స్ అనేవి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా సింపుల్. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 300 రూపీస్. ఒక వ్యక్తి 300 రూపాయలకి ఒక ఆర్టికల్ తీసుకొచ్చాడు. ఈ 300 రూపీస్ అనేది ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఆ వ్యక్తి దాన్ని 320 రూపాయలకి 320 రూపీస్కి అమ్మేశాడు. 300 రూపాయలు తీసుకొచ్చి 320 రూపాయలకి అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా లాభమే కదా వచ్చేది. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని అడిగారు. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ గురించి తెలిసి ఉండాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఈ ఫార్ములాస్ తెలియకుండా కొన్నిసార్లు గెస్ చేయొచ్చు, బట్ అన్నిసార్లు కుదరదు. సో ఇప్పుడు అది ఫార్ములా. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 300 రూపాయలు కొన్నాడు, 320 రూపాయలకి అమ్మేశాడు అంటే ఎవరైనా చెప్తారు ఇమ్మీడియట్గా 20 రూపీస్ లాభం వచ్చిందని. సో 20 రూపీస్ డివైడెడ్ బై 300. ఎందుకు 300? సిపి అంటే అతనికి పడిన కాస్ట్ మీద 20 రూపాయలు లాభం వచ్చింది కాబట్టి ఎంత పర్సంటేజ్ ఇంటూ 100. 100 1 జార్ 100 3 జార్ 20 అనేది 3తో పోదు. 20/3 ఇట్లా పెడదాం. బట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్ని మిశ్రమ భిన్నాల్లో ఉన్నాయి కాబట్టి 20ని 3తో డివైడ్ చేస్తే 3 6 జార్ 18 రిమైండర్ 2 వస్తుంది. దీన్ని 6 2/3 అని రాసుకోవచ్చు. 6 2/3 అని రాసుకోవచ్చు. సో 6 2/3% అనేది ఆ వ్యక్తికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాభ శాతంగా కన్సిడర్ చేస్తాం. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అయినప్పటికీ కొన్నిసార్లు లాజికల్గా అప్రోచ్ అవుతూ ఎక్కువ భయపడకుండా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాన్ఫిడెంట్గా చేయొచ్చు అన్న సెన్స్లోనే దీంట్లో ఉండే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ జస్ట్ ఫ్రాక్షన్స్ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్. చాలా సింపుల్. ఎక్కువగా బుర్ర బొద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ అక్షర బాట్ 1/8 kgs ఆఫ్ చిల్లీ పౌడర్ at rupees 28, 1/8 kgs chilli powder for 28 rupees. 1/8 kgs అంటే ఏమవుతుంది? 125 grams అవుతుంది అనుకుంటా. 1/8 kg అంటే అది 28 రూపీస్ అయితే 1 kg చిల్లీ పౌడర్ ఎంత అని అడిగారు. చాలా సింపుల్ ఇది. 1/8 kgs ఆఫ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 28 రూపీస్ అంటే కింద డినామినేటర్లో ఉండే 8 అవతల పంపించండి. 1 చిల్లీ పౌడర్ అంటే ఇక్కడ పక్కన కేజీ ఉంది కదా, ఈక్వల్ టు 28 ఇంటూ 8 అవుతుంది. సో ఏమొస్తుంది మనకి? 160 and 64 224 రూపీస్ అవుతుంది. చాలా సింపుల్. కాకపోతే ఈ డివైడెడ్ బై 8ని అటువైపు తీసుకెళ్లాలన్న చిన్న ఐడియా వస్తే చాలు. జస్ట్ మల్టిప్లికేషన్ మీదనే మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. దీనికి ముందు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. 1250 ఇంటూ 2 years అంటే 24 months. సో జస్ట్ లాజికల్గా ఆలోచించగలిగితే చాలు. పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. పేపర్ 1 రాస్తున్న వాళ్ళు అలాగే ఎస్జిటికి రాస్తున్న వాళ్ళు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అలాగే 97 కూడా చాలా చిన్న క్వశ్చన్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా టైంకి సంబంధించిన టర్మినాలజీ గుర్తుపెట్టుకుంటారు. టైంకి సంబంధించిన టర్మినాలజీ అంటే నా ఉద్దేశం 1 minute ఈక్వల్ టు 60 seconds అవుతుంది. 60 minutes ఈక్వల్ టు 1 hour అవుతుంది. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా. 60 seconds ఈక్వల్ టు 1 minute, 60 minutes ఈక్వల్ టు 1 hour, 24 hours ఈక్వల్ టు 1 day. ఇవన్నీ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ కదా, రియల్ లైఫ్లో వాడుతూనే ఉంటాం. దాని మీద అడిగిన ఒక చిన్న క్వశ్చన్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సాత్విక వెంట్ హర్ ఫ్రెండ్స్ అవుట్ అట్ 4:45 PM 4:45 PM అండ్ షీ కేమ్ బ్యాక్ టు హోమ్ అట్ 6:20 PM. ఎంత టైం స్పెండ్ చేసింది? హౌ మచ్ టైమ్ షీ స్పెంట్ ఇన్ హర్ ఫ్రెండ్స్ హౌస్ అని అడిగారు. సో ఇప్పుడు 4:45 నుంచి 5కి 15 minutes కదా, 5 నుంచి 6కి 60 minutes కదా.
6 నుంచి 6:20కి 20 మినిట్స్ కదా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను, చాలా చిన్నగా అర్థం చేసేసుకోవచ్చు. 4:45 నుంచి 5కి 15 మినిట్స్, పావు గంట 15 మినిట్స్. 5 నుంచి 6కి 1 అవర్ అంటే 60 మినిట్స్. 6 నుంచి 6:20కి 20 మినిట్స్. సో ఇప్పుడు ఇక్కడ 60 మినిట్స్ పక్కా పెడదాం, ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 35 మినిట్స్ అవుతుంది. ఇది వచ్చేసి 60 మినిట్స్ అంటే 1 అవర్ 35 మినిట్స్. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ హౌస్లో 1 అవర్ 35 మినిట్స్ ఉంది. కొన్నిసార్లు ఇది మినిట్స్లో అడగచ్చు, అవర్స్లో అడగచ్చు. సో దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే కొంతమంది ఇదంతా యాడ్ చేసి 95 వచ్చింది, ఎక్కడ మనకి ఆప్షన్స్ లేదు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది అవర్స్ అండ్ మినిట్స్లో రాస్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో బీ వెరీ క్లియర్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ద కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 98. ఒకసారి చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. The sum of ages of 4 children born in the intervals of 2 years is 48 years. Then the age of elder child, అందరికంటే పెద్ద పాప లేదా బాబు యొక్క వయసు ఎంత? ఆ పిల్లల వయసు ఒక్కొక్కళ్ళకి 2 years గ్యాప్ ఉంది అంటున్నారు. 2 years గ్యాప్ ఉంది అంటే మొదటి అబ్బాయి వయసు ఎక్స్ అనుకుందాం, నెక్స్ట్ x+2 అనుకుందాం. 2 years పెద్ద కావచ్చు, 2 years చిన్న కావచ్చు, ఎలా అన్నా తీసుకుందాం. చిన్నగా అనుకుంటే x-2 అని తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ 2 years కంటే x-4, మళ్ళీ నెక్స్ట్ 2 years కంటే x-6. ఒకసారి జాగ్రత్తగా చూడండి, x-2, x-4, x-6 ఎందుకు వచ్చింది? ఈ -2, -4, -6 ఒక్కొక్కరికి 2 years గ్యాప్ అన్నారు. జస్ట్ లాజికల్గా రాశాను నేను అంతే, దీంట్లో ఏం పెద్ద కాన్సెప్ట్ ఏమీ లేదు. వీళ్ళందరి ఏజెస్ యాడ్ చేస్తే 48 years అని వాళ్ళే చెప్తున్నారు. చూడండి, ఏ కాన్సెప్ట్ లేదు, జస్ట్ లాజికల్గా 2 years తక్కువ అంటే తర్వాత వచ్చే పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి, ఏజ్ తక్కువ ఉంటారు కాబట్టి వీడి ఎక్స్ అనుకుంటే వీడి x-2, x-4, x-6. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్స్లు 4 times కనపడుతుంది, 4x. నెంబర్స్ చూడండి, -2, -4, -6, -12 అవుతుంది, 48. 4x = 48 + 12, 60. 4x = 60, x = 60/4, which is nothing but 15. అంటే ఈ ఎక్స్ అనే పిల్లవాడు అందరికంటే ముందు పుట్టిన పిల్లవాడే పెద్దవాడు అవుతాడు కదా. 15 years వీడి ఏజ్. 15 నుంచి 2 తీసేయండి, 13 ఇక్కడ, అండ్ మళ్ళీ 2 తీసేయండి, 11 ఇక్కడ, మళ్ళీ 2 తీసేయండి, 9 ఇక్కడ. సో వీళ్ళందరి ఏజెస్ కలిపితే 48 వస్తుంది. అందరికంటే పెద్ద పిల్లవాడి వయసు లేదా పాప వయసు 15 years అవుతుంది. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఎక్కడో బేసిక్గా నేర్చుకునే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయడము అండ్ దెన్ లాజికల్గా ఆలోచించగలగడం తప్ప ఎలాంటి బిగ్ కాన్సెప్ట్ లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చేయగలరు ఇలాంటి ప్రాబ్లమ్స్. సో అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్ మీకు అస్సలు మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా కాన్ఫిడెంట్గా నేను చేయగలను అని మీరు ఎగ్జామ్కి కూర్చుంటే మినిమం 12 ప్రాబ్లమ్స్ అయినా మీరు కాన్ఫిడెంట్గా చేయగలరు, ఎలాంటి మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేకపోయినా. బట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, లాజికల్గా ఆలోచించగలిగి ఉండాలి. అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. మినిమం 50% ఆఫ్ కంటెంట్ అయితే నేను పేపర్ 1 గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇది సేమ్ వే ఆఫ్ థింకింగ్తో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ లేదంటే టెట్ పేపర్ 2 కానీ కుదరదు. ఇక్కడ ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడో లో స్టాండర్డ్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ఈ స్టాండర్డ్లో ఉంటాయి. కాబట్టి జనరల్గా మనకి జనరల్ అవేర్నెస్ లాగా అంటే రియల్ లైఫ్లో మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఏమాత్రం తెలుసున్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదైతే మీరు కొంచెం మైండ్లో పెట్టుకున్నారంటే కాన్ఫిడెంట్గా మీరు ఫేస్ చేయగలరు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఇది జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఇలాంటి కొన్ని విషయాలకి మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఇందాక నేను ప్రాఫిట్ అని చెప్పాను. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు తెలిసిందే, సింపుల్ ఇంట్రెస్ట్ = PTR / 100. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూపిస్తాను చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ చెప్పలేదు ఫర్ 8 years at 3/1/3% ఈజ్ 200 rupees. దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? అంటే కొంత అప్పు మీద 8 సంవత్సరాలకి 3/1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 200 rupees వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 200, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ 200 కాబట్టి, ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు నాకు, అదే కనుక్కోవాలి, ఇంటూ 8 years 8 సంవత్సరాలు అన్నారు కాబట్టి, ఇంటూ 3/1/3. ఇదేంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లకు ఎలా మార్చుకుంటాం? ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, దీన్ని యాడ్ చేస్తాం. 3 3s are 9 అవుతుంది, +1 10/3 అవుతుంది. అది ఇక్కడ రాసుకుంటున్నాను, 10/3 / 100. సో మీరు చూడండి ఒక్కసారి ఏమొచ్చింది, 200
వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లంలో ఇది ఇంట్రెస్ట్ అన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు, ఎంత తీసుకున్నారో మనం కనుక్కోవాలి. 8 years టైం 10/3, 1/3 ఇచ్చిందని 10/3 రాసుకున్నాం, డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ 100 ఇటువైపు పంపిస్తే 4 zeros కదా, ఈక్వల్ టు 20,000 ఈక్వల్ టు P × 8 × 10/3 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది P ఒకటే కాబట్టి మొత్తం ఇటువైపు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇంటూ 3/10 ఇంటూ 1/8 అవుతుంది, అంటేనా 8/1 ఇతలకు వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉండే దీంతో 0 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1 jar 2000 ఉంది ఇక్కడ, 8 1 jar ఏమవుతుంది 250 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే మీరు 2 క్యాన్సిల్ చేసుకుంటే పోతే 250 అవుతుంది. 3 × 250 750 రూపీస్ అనేది మీకు తీసుకున్న టోటల్ అప్పు. దీని మీద 8 సంవత్సరాలకి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 200 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా సింపుల్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్. ఈ క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి. దానికంటే ముందు ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా ఇది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇంకా ఎక్కువ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతో కంపేర్ చేస్తే చాలా సింపుల్ వన్. ఇక్కడ మీరు ఏమి గెస్ చేయడానికి లాజికల్గా కాదు, ఫార్ములా తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. కొన్నిసార్లు నెంబర్స్ని బట్టి గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇచ్చిన ఈ 3 1/3 దాంతో గెస్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 100. ఇది కూడా చాలా సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. అప్ టు 8th class స్టాండర్డ్ వరకు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్ చూపిస్తున్నాను చూడండి. ఏమిచ్చారు, 5 power a - 2 5 power a - 2 ఇంటూ 5 power a + 4 ఈక్వల్ టు 625 అయితే ఏ ఎంత? సో ఇక్కడ ఎస్, ఇది పూర్తిగా లాజికల్గా ఆలోచించగలిగింది కాదు, అలాగని పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్ అని కూడా పూర్తిగా చెప్పాలి, ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ అని. సో ఇప్పుడు ఇక్కడ 625 మీరు కొంచెం ఆలోచిస్తే 625 ఇలా పక్కకు తీసుకొని దీన్ని 5తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే 5 power 5 అని రాయొచ్చు. అంటే దీన్ని 5 power 4 అని రాయొచ్చు. 4 times వచ్చింది కాబట్టి, అంటే 625 5 power 4 అని రాశారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనపడుతుందో 5 power a - 2 ఇంటూ 5 power a + 4 అనేది, ఇది రెండు చోట్ల బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ వేరేవేరే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పవర్స్ యాడ్ చేస్తాం, అంటే 5 power a - 2 + a + 4 ఇలా రాస్తాం. 5 power a - 2 + a + 4 ఇలా రాస్తాం. 5 power 4 రాస్తాం, అంటే దీన్ని జస్ట్ 5 power 4గా మార్చుకున్నాను, దీన్ని ఫార్ములా బేస్గా రాసుకున్నాను. సో ఇప్పుడు రెండు చోట్ల మీకు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వేట్ చేస్తే a + a 2a - 2 + 4 + 2 ఈక్వల్ టు 4. 2 అవతలకు పంపిస్తే 2a ఈక్వల్ టు 4 - 2, a ఈక్వల్ టు 2/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 1. కొంతమంది పొరపాటున అంతా చివరిదాకా తీసుకొచ్చి 2 - 2 0 అని కూడా రాసే అవకాశం ఉంది. ఒకవేళ మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ a ఈక్వల్ టు 0 అంటే చాలామంది అదే అనుకుని పెట్టేస్తూ ఉంటారు. బీ క్లియర్, ఏ సెన్స్లో అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 101. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ 8th classలో ఉండే ఈ టాపిక్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇదైతే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాల్సిన విషయం. ప్రతి నెంబర్కి సైంటిఫిక్ ఫామ్ అండ్ స్టాండర్డ్ ఫామ్ ఇలా కొన్ని డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద నెంబర్స్. దాని గురించి నేను డీటెయిల్గా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 4 1 1 2 7 zeros ఇచ్చారు, 6 zeros ఇచ్చారు, సారీ. ఇలా పెద్ద నెంబర్ ఇచ్చి దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చండి అన్నారు. స్టాండర్డ్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు ఏం చేస్తామంటే సమ్ నెంబర్, ఆ నెంబర్ కూడా 10 కంటే తక్కువ ఉండాలి. సమ్ నెంబర్ ఇంటూ 10 to the power of సంథింగ్ రాయాలి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ నుంచి ఈ నెంబర్ కనుక మనకి చూసగానే అర్థమైపోతుంది, ఎస్ 2 4 1 సంథింగ్ ఇట్లా వెళ్ళింది. ఇమ్మీడియట్గా ఈ non-zero డిజిట్స్ ఇక్కడ రాస్తాము, ఫస్ట్ డిజిట్ తర్వాత ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి అటువైపు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఇంటూ 10 power 8 అని రాసిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఈ నెంబర్లో ఇచ్చిన దాన్ని ఇలాంటి నెంబర్స్ని, ఇలాంటి బిగ్ డిజిట్ నెంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లోకి రాస్తున్నప్పుడు ఈ నెంబర్ ఖచ్చితంగా 10 కంటే తక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. ఇది 10 power ఎంతైనా ఉండొచ్చు, రకరకాలుగా ఉన్నాయి దీని మీద. బట్ ప్రస్తుతానికంటే ఇలాంటి బిగ్ నెంబర్స్ ఎలా ఇచ్చినా సరే
ఇంకా ఇదే కాకుండా సపోజ్ ఎనీ బిగ్ నంబర్ 76542300000 ఇలా ఇచ్చారనుకోండి, వెంటనే మీరేం రాస్తారు 7.65423 అని రాస్తాం. అంటే నాన్ జీరో డిజిట్స్ రాశాను ఇంటూ 10 పవర్ అని ఆగి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 పవర్ 10. సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రాయడము అని అంటాం. చాలా ఇంపార్టెంట్ వన్. పేపర్ 1 వరకే, పేపర్ 2లో మరి దీని మీద క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇదైతే 8th క్లాస్లో ఇంతకుముందు నేను చెప్పిన ప్రాబ్లం కూడా ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ నుంచే చూస్ చేసుకుంది. ఈ ప్రాబ్లం కూడా దాంట్లోనే యాజ్ అ సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లాగా ఇవ్వడం జరిగింది. మీరు మీ దగ్గర ఎవరి దగ్గర 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరు ఒక్కసారి రెఫర్ చేయొచ్చు. దీని గురించి నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మీదే ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు లాజికల్గా ఆలోచించగలిగినవి కాదు. డెఫినెట్గా అట్లీస్ట్ ఫార్ములాస్ అండ్ ప్రాసెస్ తెలిసి ఉండాలి, కొన్ని ప్రాబ్లమ్స్ అయినా చేసి ఉండాలి. ఏమిచ్చారు ఇక్కడ 5 పవర్ -1 ఇంటూ 2 పవర్ -1 హోల్ డివైడెడ్ బై 6 పవర్ -1 అని ఇచ్చారు. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే పవర్లో -1 ఉన్నప్పుడు ఎలా రాస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ నంబర్ టు ద పవర్ ఆఫ్ -1 ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్. సో దాన్ని ఇలా రాసుకుంటాం. సో ఇన్ దట్ సెన్స్ ఇప్పుడు దీన్ని 1/5 అని రాసుకోవచ్చు 5 పవర్ -1ని. అలాగే దీన్ని 1/2 అని రాసుకోవచ్చు. మధ్యలో ఉండే మల్టిప్లికేషన్ అలాగే పెడుతున్నాను. డివైడెడ్ బై 6 పవర్ -1ని 1/6 అని రాసుకుంటాం. ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ దగ్గర ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మనం డైరెక్ట్గా న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, 1 వచ్చింది. డినామినేటర్ హారం మల్టిప్లై చేస్తాం, 10 వచ్చింది. డివైడెడ్ బై 1/6 ఉన్నప్పుడు ఈ డివైడెడ్ బై సింబల్ని మనం మల్టిప్లికేషన్ లాగా మార్చుకొని వీటిని రెసిప్రోకల్గా రాసుకోవచ్చు. అంటే 1/6ని 6/1 రాసుకోవచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ మల్టిప్లికేషన్ 1 × 6 6/10 సింప్లిఫై చేస్తే 3/5. సో ఆన్సర్ 3/5 అని వచ్చింది, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది. సో జస్ట్ ఈ ఒక్క స్టెప్లో మాత్రమే మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాలకి సంబంధించింది వాడుతాం. దాని తర్వాత అంటే నార్మల్ సింప్లిఫికేషనే. ఫ్రాక్షన్స్ భిన్నాలకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాంకాల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నారు. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 103. సో ఇక్కడ కూడా మీకు కొంచెం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ గురించి తెలిసి ఉన్నా పర్వాలేదు. లేదు సార్ నాకు ఐడియా లేదంటే కూడా మాన్యువల్గా 1-2 అబ్జర్వ్ చేసి వెళ్ళొచ్చు. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ నంబర్స్ లై బిట్వీన్ స్క్వయర్స్ ఆఫ్ ది నెంబర్స్ 13 and 14. 13, 14ల వర్గాల మధ్య ఉండే సంఖ్యల సంఖ్య అంటున్నారు. అంటే ఏంటి 13, 14 ఇలా ఇచ్చారు. 13² 14² క్యాలిక్యులేట్ చేస్తే 169, 196 ఇలా వస్తాయి. క్యాలిక్యులేట్ చేస్తే దీనికి పెద్దగా లాజికల్గా అవసరం లేదు, జస్ట్ మల్టిప్లికేషన్స్ తెలిస్తే చాలు. వీటి మధ్య ఉండే సంఖ్యల సంఖ్య అంటున్నారు. అంటే 196 - 169 చేస్తే మీకు ఏమొస్తుంది 26, 27 వస్తుంది. అయితే స్టార్టింగ్లో నంబర్ సిస్టమ్ చెప్తున్నప్పుడు 2 నంబర్స్కి మధ్య ఉండే నెంబర్స్ తెలియాలంటే ఆ రెండింటిని డిఫరెన్స్ కనుక్కొని చివరిలో -1 చేస్తామని చెప్పాను నేను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తామో కూడా డీటెయిల్గా చెప్పాను. సపోజ్ 3 and 5 ఉందనుకోండి, డిఫరెన్స్ ఏమవుతుంది 2 అవుతుంది. కానీ వాటి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 4 మాత్రమే ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ 5లోంచి 3 తీసేస్తే 2 వచ్చింది. బట్ మనకేమో 1 ఉంది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 3ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కలుపుకొని 2 వచ్చింది. కాబట్టి దీంట్లో నుంచి మళ్ళీ 1 తీసేస్తే 1 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ 27 వచ్చింది, దాంట్లోంచి -1 తీసేసాం. నేను ఇప్పుడు ఇది చెప్పింది ఎలాంటి కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా చేయగలగడం. అలా కాకుండా ఒకవేళ బిగ్ నెంబర్స్ ఇచ్చి 13² వాల్యూ 169 నాకు నోటికి ఉంది కాబట్టి టక్కని రాసేసాను. 13 × 13 చేసుకోవాలి, రాసుకోవాలి. 14 × 14 చేసుకోవాలి, రాసుకోవాలి. అన్నిసార్లు చిన్న నెంబర్స్ ఇస్తారని తెలియదు. సపోజ్ 213 అనో 415 అనో ఇలా ఇస్తే అప్పుడు ఎలా అవుతుంది అన్నప్పుడు మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే a² - b² ఫార్ములా తెలియాలి. ఇది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అప్ టు 8th క్లాస్ వరకే. a + b² a - b² a² - b² ఫార్ములాస్ నేర్పిస్తాం. సో ఇన్ దట్ సెన్స్ ఇదేమవుతుంది a + b × a - b అవుతుంది.
సో ఇప్పుడు ఏ దగ్గర 14, బి దగ్గర 13 అనుకుందాం, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి ముందు రాసుకుంటాం. సో ఏమవుతుంది అప్పుడు 14 + 13, 14 - 13 అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇది 27 అవుతుంది, ఇది 1 అవుతుంది. 27 వచ్చింది. 27 ఈజ్ వాట్? డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. 14² 13² డిఫరెన్స్. ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి మనకి ఈ 27. దాంట్లో నుంచి మళ్ళీ 1 ఖచ్చితంగా మీరు తీసేయాలి. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 27 కూడా ఉంది. 27ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమీ గమనించకుండా ఈ ఫార్ములా ఐడియా ఉండేవాళ్ళు కూడా టక్కని తీసుకొచ్చి 27 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పెడుతుంటారు. వాళ్ళు డిఫరెన్స్ అడగలేదు, జస్ట్ వాటి మధ్య ఉండే ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడిగారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా చేసినా అలా చేసినా 27 మీరు ఆన్సర్ పెట్టారంటే మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. బీ వెరీ క్లియర్ విత్ దట్ వన్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, సమ్ నెంబర్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద మోడ్? బాహుళకం అని అడిగారు. బాహుళకం అంటే మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్, ఎక్కువ సార్లు వచ్చిన సంఖ్యని మనం బాహుళకం అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాహుళకం అనేది ఒక్క సంఖ్యే రావాలని రూల్ ఎక్కడా లేదు. బైమోడ్, ట్రైమోడ్ అంటే ఒక బాహుళకం, ద్విబాహుళకం అని కూడా మనకి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఒకటే నంబర్ రావాలని రూల్ ఎక్కడా లేదు. మీన్ లేదా మీడియన్ అనేవి ఒక్కొక్క వాల్యూనే వస్తాయి, బట్ బాహుళకం మాత్రం ఒకటి కంటే ఎక్కువ రావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 10 అనేది 3 టైమ్స్ వచ్చింది. 12, 12, 12, 12 కూడా 3 టైమ్స్ వచ్చింది. సో అప్పుడు మోడ్ లేదా బాహుళకం అనేది 10 and 12 అవుతాయి. 12, 10 రెండు బాహుళకం లాగే కన్సిడర్ చేస్తాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 12 ఇచ్చారు, 10 ఇచ్చారు, 12 or 10 అన్నారు, 12 and 10 అన్నారు. 12 and 10 తీసుకోవాలి, ఆర్ కాదు. ఇది లేక అది అని కాదు, ఇవి రెండు బాహుళకం కిందకే వస్తాయి. వీటిని జనరల్గా బై మోడ్ అంటాం. తెలుగులో ద్విబాహుళకం అనొచ్చు అని నాకు అనిపించింది చెప్పాను. బై అంటే ద్వి అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ బేస్డ్ ఆన్ డిస్కౌంట్స్ మీద ఇచ్చారు. చాలా సింపుల్ వన్. ఇది మీరు జస్ట్ లాజికల్గా ఆలోచించడం మీకు అర్థమైపోతుంది. ఏంటంటే శివ బాట్ ఎ షర్ట్ at 20% discount and paid 1600 rupees. 1600 rupees పే చేశాడు. ఆ పే చేసిన దాంట్లో 20% డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. 20% డిస్కౌంట్ ఇచ్చారంటే అతను పే చేసింది ఎంత అవుతుంది? 80% అవుతుంది, అంతే కదా. 20% తగ్గించారంటే 80% ఆఫ్ ఎక్స్ అనేది 1600 అవుతుంది. వాళ్ళు అడిగింది కూడా వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ లేదా వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ అని అడిగారు. అంటే ఆ ట్యాగ్ మీద ఎంత ఉంటే 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 1600 వచ్చింది అని అడుగుతున్నారు. సో 80/100 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1600. పర్సంటేజెస్ గురించి తెలిస్తే చాలు, లాజికల్గా చేసేయచ్చు. ఎలాంటి బిగ్ కాన్సెప్ట్స్ తెలియాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే సో ఏమవుతుంది? 100/80 అవుతుంది. 81 జార్ 80, 20 జార్ సో 2000 రూపీస్. 2000 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంటే అతనికి 20% డిస్కౌంట్ అంటే 400 రూపీస్ తగ్గిస్తే 1600 రూపీస్కి అతను షర్ట్ కొన్నాడు. సో చాలా సింపుల్ వన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 108, ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ కూడా ఉంది, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇది నోట్ చేసి పెట్టుకోవచ్చు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నంబర్. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఆ నెంబర్ ఏ 20 లోపు నెంబర్ 30 లోపు నెంబర్ అయితే టక్కని కౌంట్ చేయగలం. బిగ్ నెంబర్స్ 100 పైన 200 పైన ఇచ్చినప్పుడు 1 నుంచి మొదలుపెట్టి ప్రతి సంఖ్య అవుతుందా కాదా చెక్ చేయడం చాలా ఇంపాసిబుల్ థింగ్. మనకి ఎగ్జామ్లో చెప్తున్నాను. సో ఎలా కనుక్కుంటాం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 గురించి మాట్లాడుతున్నాం. 36 అని ఇచ్చారనుకోండి, ఇచ్చిన నెంబర్ పక్కకు తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 2 18 జార్, మళ్ళీ 2 9 జార్, మళ్ళీ 3 జార్, మళ్ళీ 3 1 జార్. అంటే 36ని 2/2 × 3/2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను పవర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వాంటెడ్గా ఈ పవర్స్లో ఉండే వాటిని రెడింగ్తో రాస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు పైన పవర్స్ ఎన్నో చూడవచ్చు. ఒక్కొక్క పవర్కి 1 యాడ్ చేయండి. అక్కడ ఏముంటుంది? 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 ఇంటూ మళ్ళీ సెకండ్ది 2 + 1. సో ఏమవుతుంది? 3 × 3
విచ్ ఈజ్ నథింగ్ బట్ 9. సో 36కి ఫ్యాక్టర్స్ 9 ఉంటాయి. ఒకవేళ చెక్ చేయాలి కరెక్టా కాదని మీకు అనిపిస్తే జాగ్రత్త చూడండి. 1 2 3 4 6 9 18 సారీ 12 కూడా వస్తుంది. 12 18 అండ్ 36. జాగ్రత్త చూడండి. 1 2 3 4 5 6 7 8 9 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో బీ క్లియర్ విత్ దిస్ వన్. నేను ఏం చెప్పానో క్లియర్గా ఉండండి. ఇచ్చిన నెంబర్ని ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మాత్రమే చేయాలి. రాసుకొని పైన ఉండే పవర్స్ని ప్రతి పవర్కి 1 యాడ్ చేయాలి. మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం జస్ట్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ 9. ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను. ఇది ఇలాగే పెట్టేద్దాం. ఇది ఒక్కటి రబ్ చేస్తున్నాను. నెంబర్ మాత్రమే తీసేస్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వి గో విత్ 54 తీసుకుంటాం. 54 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54. ఇప్పుడు ఇది రబ్ చేసేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మాన్యువల్గా చెక్ చేయకుండా 54 పక్కకి తీసుకొని 2తో 27, 3తో 9, మళ్ళీ 3తో 3, మళ్ళీ 3తో 1. సో 54 ఏమని రాయొచ్చు? 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3 అని రాయొచ్చు. అంతే కదా. సో ఇక్కడ రెడ్డింగ్తో రాస్తున్నాను వాంటెడ్గా 2 పవర్ 1 3 పవర్ 3 అని రాస్తున్నాను. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమన్నాను? పైన ఉండే పవర్ని తీసుకొని దానికి 1 యాడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 3 + 1. ఇక్కడ ఎన్ని ఉంటే ఇక్కడ అన్ని రావాలి. ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి 2 తీసుకుంటున్నాం. ఒకవేళ ఇంకొకటి ఏదైనా వేరే ఫ్యాక్టర్ వచ్చి ఉంటే ప్రైమ్ ఫ్యాక్టర్ దానికి పవర్ ఉంటే ఖచ్చితంగా రావాల్సిందే. సో 2 × 4 8. 54కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి 8 అవుతాయి. ఇదైతే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కొన్నిసార్లు ఇచ్చిన నెంబర్ని బట్టి మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి 36కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలియాలి అంటే ఈ ప్రాసెస్ ఏమి లేకుండా మీకు ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలిసి ఉంటే చాలు. 1 నుంచి చెక్ చేసుకుంటూ రావచ్చు. కొంచెం టైం పట్టినా మీరు రాని దాని ప్లేసెస్లో అంటే టైం వేస్ట్ చేయడం కంటే, మీకు తెలియని కాన్సెప్ట్ టైం వేస్ట్ చేయడం కంటే తెలిసిన వేలో చేయడం, మార్కులు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా ఫాలో అయినా పర్లేదు. బట్ ఈ కాన్సెప్ట్ అయితే తెలుసుకొని ఉండండి. ఈవెన్ ఈ కాన్సెప్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సిమెట్రికల్ లైన్స్ అని విని ఉంటారు. సౌష్ఠవ రేఖలు. సౌష్ఠవ రేఖలు అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక షేప్ తీసుకుంటే మనం ఒక లైన్ గీసామంటే లైన్కి 2 పక్కల ఉండే షేప్స్ ఖచ్చితంగా కాంగరెంట్ అయి ఉండాలి. అయితే వాళ్ళు ఇక్కడ మనకి జామెట్రీ బాక్స్లో డిఫరెంట్ ట్రయాంగిల్ షేప్స్ ఉంటాయి. ఆఫ్కోర్స్ 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా 60 degrees 30 degrees 90 degrees ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 45తో ఉంటుంది. సెట్ స్క్వేర్స్ అని పిలుస్తూ ఉంటాం. జనరల్గా వీటిని సెట్ స్క్వేర్స్ అని పిలుస్తూ ఉంటాం. కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం వీటిని. వీటికి యాక్చువల్గా దీని గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? మూలమట్టం. తెలుగులో మూలమట్టం అని అంటారు. ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? సౌష్ఠవ రేఖ అంటే మీరు లైన్ డ్రా చేస్తే 2 పక్కల సమానంగా విడగొట్టబడగా అంటే కాంగరెంట్ ఫిగర్స్ అయి ఉండాలి. ఒకవేళ దీన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఇవి 2 ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేసామనుకోండి, అంటే ఇట్లా లైన్ గీసామనుకోండి పర్పెండిక్యులర్గా, ఇది ఖచ్చితంగా 2 పక్కల కాంగరెంట్ అవుతుంది. కాబట్టి 1 ఉన్నట్టే. బట్ ఇక్కడ మీరు ఎలా డ్రా చేసినా 2 పక్కల సమానంగా రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ సౌష్ఠవ రేఖలు అనేది 0 అవుతుంది. మీరు ఎట్లా డ్రా చేసినా 2 పక్కల సమానమైన భాగాలుగా అంటే చూడ్డానికి మాత్రమే కాకుండా కాంగరెంట్ ఫిగర్స్ అయి ఉండాలి. అన్ని రకాలుగా అన్ని కొలతల పరంగా సమానంగా ఉండాలి. సో కాబట్టి 0 అవుతుంది. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 110. ఇది కూడా జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. జస్ట్ అడిషన్స్ తెలిసి ఒక ట్రయాంగిల్లో అది ఎలాంటి ట్రయాంగిల్ అయినా లోపల ఉండే యాంగిల్స్ కలిపితే 180 degrees అవుతుంది అని 7th క్లాస్ దాటిన ఏ పిల్లవాడని ఈజీగా చెప్తారు. 6th క్లాస్ దాటిన పిల్లలు కూడా. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ 4 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. 90 70 20 ఒకటి, 83 70 అండ్ 27 ఒకటి, 67 51 62 ఒకటి, 40 132 అండ్ 80. ఇలా 3 యాంగిల్స్ ఒక్కొక్క గ్రూప్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిల్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్? వీటిలో త్రిభుజం యొక్క కోణాల కొలతలు కానివి ఏంటి అన్నారు. సో ఇక్కడ రూల్ ఏంటంటే 3 యాంగిల్స్ కలిపితే 180 degrees రావాలి. సో ఎక్కడెక్కడ 180 degrees వస్తుంది? 20 + 70 కలిపితే 90, 90 + 90 కలిపితే 180, హ్యాపీ. 27 + 83 కలిపితే 110 + 70 180, హ్యాపీ.
67 + 62 కలిపితే 129, 129 + 51 కలిపితే 180 degrees. హ్యాపీ. మరి ఇదేం చేసింది పాపం? ఇది చూడండి, 132 + 18 కలిపితే 150, 150 + 40 190 వచ్చింది. కాబట్టి ఇది ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి, జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు, చాలా చేయొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీద కేవలం ఇలా కాకుండా కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో జస్ట్ ఎక్స్లు వైలు పెట్టి కనుక్కోమనొచ్చు. కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ తెలిస్తే చాలు ఆన్సర్ చేయొచ్చు. నెంబర్ 111, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈస్ 60 సెంటీమీటర్. ఇదైతే ఖచ్చితంగా మీకు పైథాగరస్ థీరం అని తెలిసి ఉండాలి. 60 సెంటీమీటర్ అని అన్నారు. అలాగే డయాగ్నల్ లెంత్ ఈజ్ 61 సెంటీమీటర్. వాట్ ఈస్ ద పెరిమీటర్ అని అడిగా. పెరిమీటర్ తెలియాలంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇది తెలియాలి. పెరిమీటర్కి ఫార్ములా తెలుసు. పెరిమీటర్ లేదా చుట్టుకొలత వచ్చేసి 2/L + B అని తెలుసు. బట్ ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఎల్ తెలుస్తుంది 60 అని. బట్ ఎక్స్ అంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ షార్ట్ కట్ లేదు. పైథాగరస్ థీరం, పైథాగరస్ సిద్ధాంతం తెలిసి ఉండాలి. చూడగానే మీకు ఒక లంబకోణ త్రిభుజం కనబడుతుంది. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. స్క్వేర్ ఆఫ్ హైపాంటిస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 sides. సో ఏమవుతుంది, 61 స్క్వేర్ వచ్చేసి పక్కన మల్టిప్లై చేస్తే 61 × 61, సో 6 ఏమొస్తుంది, 1 2 3721 వస్తుంది. ఇది 3600 + x². సో x², 3721 - 3600 121 అవుతుంది. x = √121 విచ్ ఈస్ నథింగ్ బట్ 11 అవుతుంది. అంటే ఇది 11 అయింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2/L 60 + 11 2 × 71 142 సెంటీమీటర్. సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఖచ్చితంగా మీకు పైథాగరస్ థీరం తెలిసి ఉండాలి. 8th క్లాస్ వరకు మీకు పైథాగరస్ థీరం అనేది చాలా రేర్గా కనపడుతుంది. బట్ బీయింగ్ ప్రిపేరింగ్ ఫర్ ద టీచర్స్ ఎగ్జామ్ తెలుసుకుని ఉండడం బెటర్. ఇదొక్కటే కొంచెం ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఈ ప్రాబ్లం ముందుకెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ గెస్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఖచ్చితంగా పైథాగరన్ ట్రిప్లెట్ పైథాగరస్ థీరం గురించి తెలుసుకుని ఉన్నప్పుడే ఈ క్వశ్చన్ చేయగలం. లాజికల్గా కానీ గెస్సింగ్గా కానీ ఈ ప్రాబ్లం అయితే కుదరదు. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, మన ఇమాజినేషన్కి మన లాజిక్కి అందనివి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. ఇది కూడా జస్ట్ మీకు ఫార్ములాస్ గురించి తెలిసి ఉండాలి. ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 22, దెన్ వాట్ ఈస్ ద డయామీటర్. అంటే ఒక సర్కిల్ యొక్క వృత్త పరిధి 22 అంటున్నారు. సో ఇక్కడ వృత్త పరిధి లేకపోతే ఇలా రాస్తున్నాను 2πr అని రాస్తున్నాను. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. వృత్త పరిధికి సూత్రం ఈక్వల్ టు 22 అని చెప్తున్నారు. ఇక్కడ r అంటే రేడియస్, అంటే ఈ రేడియస్. పై అంటే 22/7 లేదా 3.14 సిచ్యువేషన్ బట్టి తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు పైలో వదిలేస్తాం కూడా. ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 22/7 తీసుకోవచ్చు, ఎందుకంటే ఒకవైపు 22 కనపడుతుంది కాబట్టి. వాళ్ళు అడిగింది ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద డయామీటర్ అడిగారు. మీరు అంతా చేసి రేడియస్ రాసి వచ్చారంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 2 × 22/7 × r = 22. ఈ 22 క్యాన్సిల్ అయిపోతుంది. r ఇటుపక్క పెట్టుకుందాం. 2 పైన ఉంది, 7 కింద ఉంది. అటువైపు పంపిస్తే 7/2 అవుతుంది. 3.5 ఫస్ట్ ఆప్షనే ఉంది. చాలామంది r = 7/2 లేదా 3.5 ఫస్ట్ ఆప్షన్ పెట్టేసి వస్తారు. బట్ వాళ్ళు ఇచ్చింది లేదా వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద డయామీటర్ అన్నారు. సో 7/2ని 2తో మల్టిప్లై చేస్తే 7 సెంటీమీటర్ అనేది డయామీటర్ అవుతుంది. ఇదైతే ఫార్ములా అండ్ క్యాలిక్యులేషన్ చేసినా కూడా తప్పు చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. హడావిడిలో r వచ్చిందని చెప్పి పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగింది మనకి డైరెక్ట్గా రాదు. మనకు వచ్చిన దాన్ని మాడిఫై చేసుకుంటేనే వాళ్ళు అడుగుతున్న డయామీటర్ వస్తుంది. అది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ద షేప్ ఆఫ్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. ఒక దీర్ఘగణము యొక్క తలము యొక్క ఆకారము. దీర్ఘగణము లేదా క్యూబాయిడ్ మీకు తెలిసే ఉంటుంది. 3 వేరు కొలతలతో ఉండే దీన్ని క్యూబాయిడ్ అని పిలుస్తాం. ఇక్కడ ఏ ఫేస్ చూసినా మనకి రియల్ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ కనపడుతూ ఉంటాయి. రూమ్ కానివ్వండి, బాక్స్ కానివ్వండి, డస్టర్ కానివ్వండి, ఏ ఫేస్ చూసినా మీకు రెక్టాంగిల్ షేప్లో కనపడుతుంది. అదే మీరు క్యూబ్ తీసుకుంటే క్యూబ్కి ఈచ్ ఫేస్ స్క్వేర్ లాగా కనపడుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఫేస్ స్క్వేర్ లాగా ఉండే దాన్ని ఏమని పిలుస్తారు అని కూడా క్వశ్చన్ అడగచ్చు.
ప్రతి ఫేస్ రెక్టాంగిల్ లాగా ఉండేదాన్ని ఏమని పిలుస్తారు అని కూడా క్వశ్చన్ అడగచ్చు. సో క్యూబాయిడ్లో వచ్చేసి రెక్టాంగిల్ కనపడుతుంది, క్యూబ్లో వచ్చేసి స్క్వేర్ కనపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇది మనకి జస్ట్ ఏరియాస్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ విచ్ హ్యాస్ 40 meters ఇన్ లెంత్. ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఇలా ఉంది, 40 meters వచ్చేసి లెంత్ అన్నారు. అండ్ ఏరియా వాళ్ళే ఇచ్చారు 1120. ఇది కూడా ఏముంది, జస్ట్ బేసిక్ థింగ్. ఇది జస్ట్ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ గార్డెన్. మనకి బాగా తెలిసింది ఏరియా అంటే L/B 1120 రాసుకుంటున్నా. L40 ఇచ్చారు ఇక్కడ, 40 into breadth equal to 1120, P equal to 1120/40 క్యాన్సిల్ చేస్తే సో 4 2s కదా, 4 2s 28 meters. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 28 meters. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెట్ పేపర్ 1లో మీరు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న, టెట్ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న, ఈ పేపర్ నథింగ్ అని మీకు అనిపిస్తుంది. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇబ్బంది పడేవాళ్ళకు మాత్రం ఈ పేపర్ వల్ల మీకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, అవుట్ ఆఫ్ 24 questions మినిమం 10 questions అయినా మాకు ఏమీ తెలియకపోయినా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయడం వల్ల మీరు స్కోర్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ అయితే డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. ఐ ప్రామిస్ ఫర్ దాట్ వన్. ఈ పేపర్ అయితే మాత్రం నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నచ్చింది. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళకి కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ పేపర్. ఇలాగే వస్తుందా, ఇంతకన్నా టఫ్గా వస్తుందా, కాంపిటీషన్ పెరుగుతుంది, ఇవన్నీ తర్వాత విషయాలు. మనం ఒక కంటెంట్ చేస్తున్నామంటే దానివల్ల మనకి నాలెడ్జ్ కంటే ముందు మేము చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్ పెరగాలి. అదైతే ఈ పేపర్ వల్ల ఖచ్చితంగా పెరుగుతుందని నాకు అనిపించి పర్టికులర్గా డిస్కస్ చేస్తున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డెఫినెట్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హోప్ ఈ పేపర్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.